ఒకవేళ మీరు క్రేజీ యానిమేషన్తో హెవీ హైప్తో ఒక ఫుట్బాల్ యానిమే కోసం అయితే వెతుకుతున్నారా, అయితే ఇక మీరు వెతకాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా వెళ్ళి బ్లూ లాక్ అనే యానిమే అయితే చూసేయండి. ఈ యానిమే యొక్క స్టోరీ లైన్ చూసుకున్నట్లయితే జపాన్ అనే కంట్రీ అన్ని గేమ్స్లోనూ ఓడిపోతూ ఇక లాభం లేదని చెప్పేసి బ్లూ లాక్ అనే ఒక ట్రైనింగ్ క్యాంప్ అయితే రెడీ చేస్తుంది అనమాట. ఈ ట్రైనింగ్ క్యాంప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ప్రిజన్ స్టైల్ ట్రైనింగ్ క్యాంప్ అనమాట. అంటే ఒక్కసారి లోపలికి వెళ్తే ఆ ట్రైనింగ్ మొత్తం అయిపోయాకే మీరు బయటికి రాగలరు అనమాట. అయితే జపాన్ ఒక 300 ప్లేయర్స్, అంటే మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉంటారో అక్కడక్కడ టోర్నమెంట్స్లో స్ట్రీట్ ప్లేయర్స్ వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో మంచి మంచి ప్లేయర్స్ అందరినీ చూస్ చేసుకొని వాళ్ళందరిని అయితే లోపలికి పిలుస్తుంది అనమాట. అయితే ఒక 300 మెంబర్స్లో నుంచి ఒక మంచి బెస్ట్ స్ట్రైకర్ని బయటికి తీయాలనేది దీని యొక్క గోల్ అనమాట. యానిమేలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి యోయిచి ఇసాగి అనే ఒక నార్మల్ ప్లేయర్ అనమాట. అయితే మనోడు అక్కడ ఉండే హెవీ ప్లేయర్స్ అందరితో పోటీ పడి అక్కడ జరిగే ఎలిమినేషన్ రౌండ్లో నుంచి అయితే కాపాడుకొని తనను కాపాడుకొని ముందుకు వెళ్ళగలడా లేదా అనేదే ఈ యానిమే అనమాట. ఈ యానిమేలో ఎక్సలెంట్ క్యారెక్టర్ బిల్డింగ్ ఉందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ని ఫోకస్ చేయకుండా మిగతా క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా ఇందులో చూపిస్తారనమాట. నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి నాగి అని ఒక క్యారెక్టర్ అనమాట. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదో కమెంట్స్లో అయితే చెప్పండి. స్పోర్ట్స్ యానిమే అనగానే ఏదో స్లో ఉంటుందేమో ఎందుకులే అని చెప్పి మీరు ఇగ్నోర్ చేస్తారేమో. అసలు ఆ తప్పైతే అస్సలు చేయబాకండి. ఎందుకంటే ఈ యానిమే చాలా 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 ఎంగేజింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కొక్క సీన్ అయితే మీరు కళ్ళార్పకుండా అయితే చూస్తారనమాట. దీంట్లో మ్యూజిక్ కూడా ఎంత బాగుంటుందంటే ఆ మ్యూజిక్ నమ్మటి మీరు సేవ్ చేసుకొని రింగ్ టోన్ అయితే పెట్టుకుంటారనమాట. అంత బాగుంటుంది అనమాట మ్యూజిక్ కూడా. ఒక్కొక్క సీను ఒక్కొక్క షాట్ ఒక డైమండ్ అనమాట. కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే మీకు తెలియకుండానే గట్టిగా నవ్వేస్తుంటారనమాట. ఎగ్జైట్మెంట్తో చప్పట్లు విజిల్ కూడా కొట్టేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఆ యానిమేషన్కి ఆ సీన్లకి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. ఈ యానిమేలో మొత్తం 38 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయండి. క్రంచీరోల్ అండ్ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆనిమే షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.